నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను కీర్తి ముందుగా ముఖ్యాంశాలు నూతన ఐటీ పాలసీపై ముఖ్యమంత్రి సమీక్ష అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవన నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్న సీఎం చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చ బాల్య వివాహాలను నిర్మూలించడమే లక్ష్యంగా బాల్ వివాహ్ ముక్త్ భారత్ కార్యక్రమం విద్యార్థినులతో కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి మాటామంతి పార్లమెంట్ ఉభయ సభల్లోనూ విపక్షాల ఆందోళన పారిశ్రామికవేత్త అదానీపై చర్చకు పట్టు ఉభయ సభలు రేపటికి వాయిదా బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం రాగల 12 గంటల్లో తుఫానుగా మారే అవకాశం వార్తల్లోని వివరాలు చూద్దాం. వికసిత భారతదేశ నిర్మాణంలో యువత పాత్ర ఎంతో కీలకమని భావిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది జనవరి 12వ తేదీ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. వచ్చే ఏడాది స్వామి వివేకానంద 162వ జయంతిని ప్రత్యేకంగా నిర్వహిస్తున్న కేంద్రం జనవరి 11, 12 తేదీల్లో ఢిల్లీలోని భారత మండపంలో యువజన ఆలోచనల మహాకుంభమేళా నిర్వహిస్తుంది. దేశం నలుమూలల నుండి కోట్లాది మంది యువత ఇందులో పాల్గొంటుందని గ్రామం, బ్లాక్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎంపికైన 2000 మంది యువత భారత్ మండపంలో సమావేశమవుతుంది. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ క్విజ్ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా దేశ యువతను కోరారు. రాజధాని అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. యువత భవిష్యత్తు అంతా డీప్ టెక్నాలజీ, కృత్రిమ మేధ వంటి నూతన సాంకేతికతలపైనే ఆధారపడి ఉంటుందన్నారు. నూతన ఐటీ పాలసీపై ముఖ్యమంత్రి మంగళవారం తన కార్యాలయంలో సమీక్షించారు. ఐటీ సంస్థలు, ఐటీ డెవలపర్లకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలపై చర్చించారు. ప్రస్తుతం డీప్ టెక్నాలజీతో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా ఐకానిక్ భవనం ఉండాలని సూచించారు. రాష్ట్రంలో 2029 కల్లా 5 లక్షలు, 2034 నాటికి 10 లక్షల వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని పేర్కొన్నారు. ఐటీ సంస్థలను పరిశ్రమల విద్యుత్ టారిఫ్ కిందకు తీసుకురావాలని పేర్కొన్నారు. స్టార్టప్ పాలసీలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 25 లక్షల రూపాయల వరకు సీడ్ ఫండింగ్ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎర్రచందనం అమ్మకాలు, ఎగుమతుల ప్రక్రియను ఏకగవాక్ష విధానానికి మార్చాలని, దీని ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ వేలంలో మెరుగైన ఫలితాలు వస్తాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్రాన్ని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో పవన్ కళ్యాణ్ ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎర్రచందనం రక్షణ, స్మగ్లింగ్ నిరోధం, దుంగల అమ్మకం విషయంలో అనుసరిస్తున్న విధానాలకు సంబంధించిన అంశాలను కేంద్ర మంత్రితో చర్చించారు. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల ప్రతిపాదించిన ఎర్రచందనం అమ్మకం, ఎగుమతి చేసే విషయంలో సింగిల్ విండో విధానం ఉంటేనే మేలు జరుగుతుందని, ఈ విధానానికి ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ కస్టోడియన్గా వ్యవహరిస్తుందని తెలిపారు. ఈ ప్రతిపాదనను పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ఆధ్వర్యంలో ఎర్రచందనం గ్రేడింగ్, వేలం, ఎగుమతి సాగిస్తుందని, తద్వారా ఈ వేలం ద్వారా రెవెన్యూ పెరుగుతుందని పేర్కొన్నారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. పార్లమెంటు భవనంలోని ప్రధానమంత్రి కార్యాలయంలో ఆయనతో సమావేశమయ్యారు. జలజీవన్ మిషన్ అమలులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఆ పథకం కాలపరిమితిని పొడిగించాల్సిన అంశాలపై మోదీతో చర్చించారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ పూర్తిస్థాయి నియంత్రణకు యుద్ధం చేయాలని, ఇకపై క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఉక్కుపాదం మోపాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు ఏర్పాటైన మంత్రుల ఉపసంఘం 3వ సమావేశం ఈరోజు సచివాలయంలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ను ఈగల్గా మారుస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్ విధి విధానాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా సభ్యులు పలు ప్రతిపాదనలు చేశారు. గంజాయి పండించకుండా అవగాహన కల్పించడంతో పాటు వారికి ప్రత్యామ్నాయంగా కూడా కల్పిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. రాష్ట్రంలోని మైనార్టీల విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికలు అమలు చేస్తుందని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ తెలిపారు. హామీ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో డిఎస్సి 2024ను కూటమి ప్రభుత్వం నిర్వహించబోతుందని తెలిపారు. రాష్ట్రంలో డిఎస్సికి హాజరయ్యే మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. మైనారిటీ విద్యార్థులైన ముస్లింలు, క్రైస్తవులు, బీసీసీ, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు తదితరులకు ఉచిత శిక్షణ అందించడానికి అర్హులైన సంస్థలు అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని ఆసక్తిగల సంస్థలు అభ్యర్థులు వెబ్సైట్ www.apcedmmwd.org పోర్టల్ లేదా కార్యాలయాన్ని సంప్రదించవచ్చని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో మైనార్టీల అభివృద్ధి సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. రాష్ట్రం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని మంత్రితో పాటు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కోనకల్ల నారాయణ దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలకగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ గత 5 నెలలుగా రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 1,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశాలు తెచ్చారని చెప్పారు. దేశంలో అగ్రస్థానంలో రాష్ట్రాన్ని నిలిపేలా రాజధాని పునఃనిర్మిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. 150 రోజుల్లో 150 విజయాలతో పాటు ఎన్నో పెట్టుబడులు, గతంలో ఎప్పుడు చూడనటువంటి 1,00,000 కోట్ల దాకా పెట్టుబడులు, దాంతోపాటు 50,000 దాకా ఉద్యోగ అవకాశాలు, అంటే ఇవన్నీ కూడా రాబోయే తరాలకు మంచి పునాది వేసి ఆంధ్ర రాష్ట్రం మన పునర్నిర్మాణంలో ముందుకెళ్ళి ఈ దేశంలోనే అగ్రస్థానానికి వెళ్ళే దిశగా ముందుకెళ్తా ఉందో ఆ దేవుని యొక్క ఆశీర్వచనం ఇప్పుడు కూడా ఈ రాష్ట్రం మీద ఉన్నారు. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. అలాగే రెవెన్యూ కూడా చాలా ఫ్లాస్ ఎక్కువగా ఉన్నాయి. దాదాపుగా 79,900 చిల్లర పైలకు మొన్న 20వ తారీఖుకి మాకు రెవెన్యూ గ్రీవెన్సెస్ ఉన్నాయి. దాంట్లో 40,000 దాకా మేము రిడ్రెస్ చేసాము. 39,000 ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. బట్ అయినా కూడా రెవెన్యూ సదస్సులు మళ్ళీ పెట్టి, ఎందుకంటే రీసర్వే ఉన్న ఇష్యూస్ అన్ని కూడా సాల్వ్ చేస్తా ఉన్నాం. ఇది కూడా తప్పకుండా సాల్వ్ చేసి ఒక మంచి సుపరిపాలనలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్నారో దాంట్లో మేము కూడా భాగస్వాములం. గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని సత్వరమే విచారణకు ఆదేశించాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ డీల్ వల్ల ఆంధ్రాకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. తక్షణమే నాటి ప్రభుత్వ హయాంలో జరిగిన డీల్ను రద్దు చేయాలని గవర్నర్ను కోరినట్లు తెలిపారు. సమగ్ర దర్యాప్తు ద్వారా మాత్రమే నిజానిజాలు వెలుగులోకి వస్తాయన్నారు.
సెకీతో డీల్ వల్ల రాష్ట్రానికి లక్షల కోట్ల భారం పడుతుందన్నారు. కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. డీల్లో జరిగిన అవినీతి గురించి గవర్నర్ గారికి చెప్పడం జరిగింది. ఈ డీల్ వల్ల ఆంధ్ర రాష్ట్రానికి కూడా నష్టం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ డీల్ని స్క్రాప్ చేయాలని అడిగాము. దీని మీద ఎంక్వైరీ జరగాలని అడగడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ డీలు ఆంధ్ర రాష్ట్రంలో చేసుకున్న ఈ డీల్ వల్ల నష్టపోయేది ఆంధ్ర రాష్ట్రం, ఈ భారం పడబోయేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. కేవలం లాభం చేకూర్చడానికి చేసిన ఈ డీల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టడం జరిగింది. ఇది న్యాయమేనా? అది కూడా ఈ డీలు రాబోయే 25 సంవత్సరాల వరకు ఈ డీలు వర్తిస్తుంది అంటే ఈ తరమే కాదు వచ్చే తరానికి కూడా తాకట్టు పెట్టినట్టు దీని అర్థం కాదా? ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలని తాకట్టు పెట్టి వాళ్ళకు నష్టం వచ్చినా పర్వాలేదు అన్న రీతిలో ఆలోచన చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఈరోజు ఢిల్లీ పార్లమెంట్ హౌస్లో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలో జరగనున్న 16వ ఆంధ్రప్రదేశ్ శాసనసభ నూతన సభ్యుల అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఓం బిర్లాని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రతిపాదిత అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలని కోరారు. లోక్సభ కార్యదర్శుల ద్వారా అవసరమైన అన్ని సహాయాలు అందించనున్నట్లు ఓం బిర్లా హామీ ఇచ్చారు. అనంతరం పార్లమెంట్ హౌస్లోనే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడతో పాటు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిలను మర్యాదపూర్వకంగా కలిశారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుందని ప్రకాశం జిల్లా మెప్మా పథక సంచాలకులు రవికుమార్ అన్నారు. మెప్మా ఆధ్వర్యంలో ఒంగోలు అర్బన్ మార్కెట్ను యూనియన్ బ్యాంక్ ఒంగోలు రీజనల్ డిప్యూటీ హెడ్ శ్రీనివాసరావు, చీఫ్ మేనేజర్ సాంబశివరావులతో కలిసి ఈరోజు ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. పొదుపు సంఘాల మహిళలు తయారు చేసిన వివిధ వస్తువుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మెప్మా పీడీ రవికుమార్ మాట్లాడుతూ, పొదుపు సంఘాల మహిళలు తమ ఉత్పత్తులను సులభంగా విక్రయించేందుకు ఈ అర్బన్ మార్కెట్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు. డ్వాక్రా మహిళలు తమ ఉత్పత్తులను ఆన్లైన్ ద్వారా కూడా విక్రయించేందుకు అవకాశం ఉందన్నారు. యూనియన్ బ్యాంక్ ఒంగోలు రీజనల్ డిప్యూటీ హెడ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, తమ శాఖల ద్వారా పొదుపు రుణాలు, పీఎం స్వనిధి, ముద్రా రుణాలు విస్తృతంగా అందిస్తున్నామన్నారు. వాళ్ళు చేస్తున్న ఉత్పత్తులు తీసుకొచ్చి మరి కస్టమర్స్కి నాణ్యమైన వస్తువుల్ని తక్కువ ధరలకి, సరసమైన ధరలకు అందుబాటులో ఉంచాలనేటువంటి విధానంలో మనం అర్బన్ మార్కెట్లను కూడా నిర్వహించుకుంటూ ఉన్నాం. మరి అదేవిధంగా మరి వారి యొక్క ప్రోడక్ట్స్ని ఆన్లైన్లో కూడా అమ్ముకునే విధంగా ఓఎన్డీసీ అని ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ ద్వారా కూడా మరి అమ్మే విధంగా చేసుకుంటూ ఉన్నాం. మరొక వైపు వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ లాంటివి కూడా ఇచ్చి మరింత క్వాలిటేటివ్గా ఎంఎస్ఎంఈ తరహాలో వాళ్ళ ఉత్పత్తులు ఉండే విధంగా జరుగుతూ ఉంది. మేము మహిళలను వాళ్ళని ఆర్థికంగా ఉత్తేజపరచడం కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎస్హెచ్జి లోన్స్తో పాటు పిఎం స్వానిధి లోన్స్ అండ్ పెద్ద ఎంటర్ప్రైనర్స్ ఎవరైనా ఉంటే ముందుకొచ్చి చేసుకోవడానికి యూనియన్ నారీ శక్తి అని ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ ద్వారా ఏమిటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కన్స్ట్రక్షన్ ఉంటుంది, ప్రాసెసింగ్ ఛార్జెస్లో కన్స్ట్రక్షన్ ఉంటుంది. మా యూనియన్ బ్యాంక్ యొక్క మా ఎండి అండ్ సిఇఓ గారు కూడా ఒక మహిళ. ఆమె జాయిన్ అయిన తర్వాత మహిళలను ఆర్థికంగా ఉత్తేజపరచడం కోసం, వాళ్ళని ఆర్థికంగా బలపరచడం కోసం మహిళలకు ప్రత్యేకమైన స్కీమ్స్ చాలా పెట్టాము. దానిలో భాగంగా మేము ఈ మా రీజనల్ ఆఫీస్లో ఉన్న ఈ పరిధిలో ఉన్న ఈ యొక్క మహిళలందరికీ ఎస్హెచ్జి గ్రూప్స్కి వాళ్ళ ఎస్హెచ్జి ఎన్హాన్స్మెంట్తో పాటు వాళ్ళకి ఏమైనా ఆర్థిక అవసరాలు, వాళ్ళ బిజినెస్ల కోసం యూనియన్ నారీ శక్తి, పిఎం స్వానిధి ఇలా రకరకాల స్కీములను మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్ గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా? ఆయన ఏ టెన్షన్ లేదు అతనికి. చూడు
టెన్షన్ ఎందుకు? నా తప్పేం లేదుగా. అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా. ఆర్బీఐ అంటుంది, మీ అకౌంట్ లోంచి ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంకుకి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. 3 రోజుల్లోగా చేస్తే ఏ నష్టం ఉండదు. ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం. ఇంకోటి, అన్ని జరిగిపోవు, ప్రాపర్ గా జరిపించాల్సి వస్తుంది. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకుంటే జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. దేశంలోనే తొలిసారిగా కుప్పం మండల సర్వసభ్య సమావేశం వర్చువల్ విధానంలో జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనల ప్రతిరూపమైన డిజిటల్ ఇండియా ప్రాధాన్యత క్రమంలో చిత్తూరు జిల్లా కుప్పం మండల సమావేశం మొట్టమొదటిసారిగా వర్చువల్గా జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో మొదటిసారిగా వర్చువల్ విధానాన్ని ఏర్పాటు చేయడం సంతోషమన్నారు. ప్రజలకు సత్వర సేవలను అందించడంలో పాలనాపరంగా వర్చువల్ విధానం దోహదం చేస్తుందని తెలిపారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ ఉంటుందన్నారు. ఈ విధానం అధికారుల సమయం వృధా కాకుండా చూస్తుందన్నారు. ఎంపీడీఓ సాయి లహరి దూరదర్శన్తో మాట్లాడుతూ, పాలనాపరమైన అంశాలను విస్తరించడానికి, ప్రజల సమస్యల్ని సత్వర పరిష్కారానికై దేశంలోనే మొట్టమొదటిసారి వర్చువల్ విధానంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించామని చెప్పారు. ఈ విధానం వల్ల సమయం ఆదా కావడంతో పాటు ప్రభుత్వ ఆశయాలను వేగవంతంగా అమలు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. కావాల్సినటువంటి ఒక ప్లాట్ఫామ్ రెడీ చేసి ముందుకు తీసుకెళ్లేటటువంటి ఇది చంద్రబాబు నాయుడు గారు అంత లాంగ్ స్టాండింగ్ విజన్ తోటి ముందుకెళ్లేటటువంటి నాయకుడు. అటువంటి నాయకుడు ఆయన సొంత నియోజకవర్గంలో ఈరోజు కుప్పం మండల పరిషత్ ఆఫీసులో ఈ విజన్ తగ్గట్టు ఒక వర్చువల్ విఐఏ వర్చువల్ ఇంటరాక్టివ్ ఏరియాని ఏర్పాటు చేసినందుకు నేను ఎంపీపీ గారిని, ఎంపీడీఓ గారిని, ఇతర సిబ్బందిని అందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఖచ్చితంగా ప్రజలకి సేవని అందించడంలో ఇది ఇంకా మరింత ఉపయోగకరంగా ఉంటుంది. సో ఈరోజు జనరల్ బాడీ మన దేశంలోనే మొదటిసారిగా హైబ్రిడ్ మోడ్లో, అంటే బోత్ ఫిజికల్లోను వర్చువల్గాను జరగడం జరిగిందండి. సో ఈరోజు మనం ఏం చేసాము అని అంటే, ఎంపీటీసీలు, ఎంపీపీ గారు, మన సర్పంచులు, ఎవరైతే ఎలక్టెడ్ మెంబర్స్తో మనం ఈ జనరల్ బాడీ ఎలా అయితే చేస్తున్నామో దానికి కొంచెం అతీతంగా ఈరోజు మన ఎమ్మెల్సీ గారి తరఫున విపిఎస్ మురత్నం గారు ప్లస్ మనకి మిగిలిన మండలంలో ఎవరైతే ప్రముఖ నాయకులు అందరూ ఉన్నారో అందరినీ మేము గౌరవప్రదంగా పిలిచి ఈ యొక్క వర్చువల్ ఇంటరాక్టివ్ ఏరియా అనే రూమ్ని ఓపెన్ చేసి ఇక్కడ శ్రీకాళహస్తి నియోజకవర్గం కాపునాడు అధ్యక్షులుగా బీజేపీ సీనియర్ నాయకుడు గరికపాటి చంద్రయ్య నియమితులయ్యారు. ఈ మేరకు శ్రీకాళహస్తిలోని శ్రీహరి కళ్యాణ మండపం నందు జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ పాల్గొన్నారు. అధ్యక్షులుగా నియమితులైన గరికపాటి చంద్రయ్యకు శాలువ, పూలదండ వేసి సత్కరించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ మాట్లాడుతూ, శ్రీకాళహస్తి నియోజకవర్గం కాపునాడు అధ్యక్షులుగా నియమితుడైన గరికపాటి చంద్రయ్యకు అభినందనలు తెలియజేశారు. కాపుల సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. ఎవరికి ఉద్యోగాలు లేవు, ఎవరికి ఇల్లు లేవు, ఇవన్నీ కూడా ఒక దీని మీద తీసుకొచ్చి వాళ్ళ ఎంపీ మేమంతా పెద్దలు కూర్చొని వాళ్ళకి ఎలా సహాయం చేయాలా అనే దాన్ని చర్చించి సహాయం చేస్తాము. అదేవిధంగా కళ్యాణ మండపం త్వరలోనే మేము స్టార్ట్ చేసి పూర్తి చేస్తాము ఈ 2-3 సంవత్సరాల్లోనే. శ్రీకాళహస్తి నియోజకవర్గ స్థాయిలో బలెజ కాపు అధ్యక్షుడిగా గరికపాటి చంద్రాన్ని నియమించడం చాలా సంతోషంగా భావిస్తూ, నియమించిన తర్వాత నియోజకవర్గం మొత్తం బాధ్యతలు కూడా గరికపాటి చంద్ర తీసుకుని ఎవరైతే ఈ నియోజకవర్గం ఉన్నటువంటి బలిజలు ఉన్నారో వారు ఏ కుటుంబానికైనా చిన్నపాటి సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దగ్గరుండి మీ వల్ల అయినంత అదే కులం ద్వారా వారికి సహాయ సహకారాలు అందించేటటువంటి గాను, అదే రకంగా కాళహస్తి పట్టణంలో మరి ఐల్నాడు చెరువులో ఉన్నటువంటి బలిజ కులస్తులకు కేటాయించిన స్థలాన్ని ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మించి ఒక కళ్యాణ మండపము, అదే నిరుపేదలు ఎవరైతే ఉంటారో బలిజ కులస్తుల వారు కళ్యాణం చేసుకోలేనటువంటి వాళ్ళ వ్యక్తులు కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించి. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం జగరాజుపల్లిలో ఆదర్శ పాఠశాలలో ఐసీడీఎస్ సమతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాల వివాహ్ ముక్త్ భారత్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ విజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం జాతీయ స్థాయిలో
జరిగిన బాల్ వివాహ్ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని వర్చువల్గా విద్యార్థులు వీక్షించేలా ఏర్పాట్లు చేసింది. అనంతరం న్యాయవాదులు విద్యార్థులకు బాల్య వివాహాల చట్టాలను తెలియజేశారు. ఈ సందర్భంగా సమతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆదినారాయణ రెడ్డి, డీఎస్పీ విజయ్ కుమార్ మాట్లాడుతూ బాల్య వివాహాలు చేసుకుంటే కలిగే అనాథాలను విద్యార్థులకు వివరించారు. ప్రతి ఒక్కరూ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. విద్యార్థులు చదువుపై ధ్యాస ఉంచి ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. ఇటువంటివి దయచేసి అమ్మాయిలు చేయబాకండి. దానివల్ల మనము రాంగ్ రూట్లోకి వాళ్ళు మనం తీసుకెళ్తున్నారని మీకు మీ బ్రెయిన్ వెంటనే పనిచేయాలి. చదువులో, క్లాస్లో, బయట, మీ యొక్క ఇంటి దగ్గర చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆడపిల్లల వరకు ప్రకృతి వ్యవసాయంతో పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్య రక్షణ, ఆర్థిక బలోపేతం జరుగుతుందని వ్యవసాయ సహకార శాఖ ప్రభుత్వ సలహాదారు టి విజయ్ కుమార్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా రైతు సాధికార సంస్థ డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ప్రకృతి సేద్యంపై సదస్సు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా 2 లక్షల మంది రైతులు మల్టీ క్రాప్స్ సాగు చేయడం జరుగుతుందన్నారు. తద్వారా కుటుంబ అవసరాలకు కావాల్సిన కూరగాయలను పండించుకోవచ్చన్నారు. దీంతో పాటు ఏటీఎం మాదిరిగా నెల ఆదాయం చేకూరేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయంలో రైతులు విజయగాథలను పుస్తకాన్ని ఆవిష్కరించారు. 1 కిలోగ్రామ్ రసాయన ఎరువు కానీ ఆర్గానిక్ ఎరువు కానీ అవసరం లేదు. భూమిలో ఉన్న సూక్ష్మ జీవులను యాక్టివేట్ చేయడానికి some biological inputs are required. నేచర్ నుంచి నేర్చుకునే విషయం ఏంటి, ప్రకృతి వ్యవసాయం సిద్ధాంతం ఏంటంటే మొక్కలు భూమికి ఆహారాన్ని ఇస్తున్నాయి. బికాజ్ మొక్కలే వాటిని ఆటోట్రాఫ్స్ అంటారు. దట్ మీన్స్ ప్లాంట్స్ కెన్ మేక్ ఫుడ్ బై దెమ్సెల్స్. సో మొక్కలు సూర్యరశ్మి, సోలార్ ఎనర్జీ ద్వారా దే ఆర్ మేకింగ్ ఫుడ్. అవుట్ ఆఫ్ దట్ ఫుడ్ వాళ్ళు తయారు చేసిన ఆహారంలో ఒక 40% కాండము పోర్షన్. లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఉత్తరప్రదేశ్లోని మీరట్ పార్లమెంట్ సభ్యులు అరుణ్ గోవిల్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో రోజురోజుకు అశ్లీలత పెరిగిపోతుందని, అనుచిత వ్యాఖ్యలు, పోస్టులు తీవ్ర ఇబ్బందికరంగా ఉంటున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలపాలని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు హద్దులు మీరుతున్న మాట వాస్తవమేనని తెలిపారు. ఒకప్పుడు పత్రికలకు ఎడిటోరియల్ చెక్ ఉండేదని, దీంతో తప్పులు, అశ్లీలతకు ఆస్కారం లేకుండా మీడియా అందరికీ చేరువైందని చెప్పారు. కానీ సోషల్ మీడియాలో ఎలాంటి పరిశీలనలు, హద్దులు లేకుండా పోయాయని తెలిపారు. భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులకు కొందరు దుర్వినియోగం చేస్తున్న కారణంగానే సోషల్ మీడియాలో దుర్భాషలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తుందని, త్వరలోనే దీనిపై ఒక ప్రకటన చేస్తామని వివరించారు. बहुत बड़ा फर्क है और ये इस तरह का डिबेट आज दुनिया के करीब करीब हर देश में, इसीलिए मेरा निवेदन है माननीय अध्यक्ष जी कि जो अपनी पार्लियामेंट की स्टैंडिंग कमेटी है वो भी इस विषय को उठाए और इस विषय पे समाज में कंसेंसस हो और इसमें और कड़े कानून बने. ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరుతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాయిదాల పర్వంగా మారుతున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై నమోదైన కేసుల వ్యవహారంపై చర్చకు పట్టుబడుతూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు ఈరోజు ఉదయం లోక్సభలో నినాదాలు చేశారు. సభ ప్రారంభమవుతూనే అదానీపై చర్చ కోరుతూ స్పీకర్కు నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నోటీసులను తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించడంతో పాటు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. దీంతో విపక్ష సభ్యులు తమ తమ స్థానాల్లో లేచి నిలబడి బిగ్గరగా నినాదాలు చేస్తూ సభలో గందరగోళం సృష్టించారు. అయినప్పటికీ సభను సజావుగా నడిపించేందుకు స్పీకర్ ఓం బిర్లా ప్రయత్నించినా సభ్యులు శాంతించలేదు. ఈ నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. అయితే తిరిగి 12 గంటలకు సభ ప్రారంభమైన తర్వాత కూడా ప్రతిపక్ష సభ్యులు శాంతించకపోవడంతో సభను స్పీకర్ ఓం బిర్లా రేపటికి వాయిదా వేశారు. क्या सूचना प्रसारण मंत्री ये बताने की कृपा करेंगे कि सोशल मीडिया प्लेटफॉर्म के माध्यम से अश्लील और सेक्स संबंधी सामग्री के अवैध रूप से प्रसारण को रोकने के लिए
वर्तमान में मौजूदा तंत्र क्या है। माननीय सदस्य, प्रश्नकाल महत्वपूर्ण समय और आप सबका समय सरकार की जवाबदेही होती है। ప్రతిపక్ష సభ్యుల ఆందోళన నేపథ్యంలో రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. తొలుత ఈ రోజు ఉదయం సభ ప్రారంభం కాగానే చైర్మన్ జగదీప్ ధన్కడ్ మాట్లాడుతూ 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించుకున్న విషయం ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులు పెద్దల సభకు మరింత గౌరవాన్ని, మర్యాదను ఇనుమడింపచేయాలని కోరారు. సభ సాంప్రదాయాలను పాటించాలని సూచించారు. చైర్మన్ స్థానంలో కూర్చున్న వారు సభను సజావుగా నడిపించాలన్న భావంతో ఉన్నారన్న విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. వివాదాలకు, ఆందోళనకు సమయం కాదని తెలిపారు. ప్రస్తుతం ఎలాంటి నోటీసులను అనుమతించడం లేదని చెప్పారు. నిర్మాణాత్మక విధానంలో చర్చలు చేపట్టాలని, నిబంధనలు పాటించాలని సూచించారు. అయితే తాము ఇచ్చిన నోటీసులపై చర్చ చేపట్టాలని కోరుతూ విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో చైర్మన్ సభను ఉదయం 11:30 వరకు వాయిదా వేశారు. తిరిగి 11:30 సభ ప్రారంభమైన తర్వాత కూడా పలువురు సభ్యులు చర్చకు పట్టుబట్టడంతో పాటు తమ స్థానాల్లో నిలబడి ఆందోళన చేశారు. దీంతో చైర్మన్ సభను రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. Please, nothing will go on record. Honorable ఈవీఎంలపై కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ విమర్శలు చేసింది. ఈ మేరకు బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర కొత్త ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ 2004-2009 ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్కు అనుకూలంగా వచ్చాయన్నారు. ఆ 2 ఎన్నికలు కూడా ఈవీఎంలను ఉపయోగించే జరిగాయని, ఎన్నికల్లో ఓడిపోయినప్పుడే కాంగ్రెస్ ఈవీఎంలపై ప్రశ్నలు వేస్తుందన్నారు. ఈవీఎం వల్ల ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, పేదల ఓట్లు గల్లంతవుతున్నాయని ఖార్గే చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన తప్పుపట్టారు. కాంగ్రెస్ ఇలా ఆలోచించడం ఆయా వర్గాలను అవమానించడమేనని బీజేపీ అధికార ప్రతినిధి అన్నారు. ఉత్తరప్రదేశ్లోని సంబాల్ ఘటనపై అడిగిన ప్రశ్నలకు సంబిత్ పాత్ర సమాధానమిస్తూ ఇది సున్నితమైన అంశమని, దీనిని రాజకీయం చేయవద్దని అన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కూడా వదిలిపెట్టబోమని అన్నారు. बेकार मैनेजमेंट, हम ईवीएम के कारण जीत रहे हैं, आप आरबीएम के कारण हार रहे हैं. खराबी मशीन में नहीं है, खराबी लीडरशिप में है. ये ईवीएम ठीक है, राहुल खराब है, आप ईवीएम बाद में बदलिएगा. స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 230 పాయింట్లు, నిఫ్టీ 80 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. రోజంతా ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ చివరికి లాభాల్లో స్థిరపడ్డాయి. సెన్సెక్స్ ఉదయం 80,121 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమై చివరకు 230 పాయింట్లతో 80,234 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 80 పాయింట్ల లాభంతో 24,274 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 84 రూపాయలుగా ఉంది. భారత వాతావరణ సూచనల ప్రకారం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ బుధవారం రాత్రికి తుఫానుగా బలపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో గురు, శుక్ర, శనివారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ 3 రోజులు మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాల నేపథ్యంలో వరి కోతలో, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఆ తదుపరి 2 రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ శ్రీలంక తీరాన్ని దాటి తమిళనాడు తీరం వైపు వెళ్తున్నకు అవకాశం ఉన్నట్లు రాష్ట్ర వాతావరణ శాఖ పేర్కొంది. ఇండియన్ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ ప్రసార భారతి భారత్లో తన సొంత స్ట్రీమింగ్ సర్వీస్ను ప్రారంభించింది. దూరదర్శన్, ఆకాశవాణితో సహా ప్రసార భారతి నుండి అన్ని ఆర్కైవ్లను హోస్ట్ చేస్తుంది. ప్రేక్షకులు 12 భాషలలో 65కు పైగా లైవ్ ఛానళ్లను ఈ ఓటీటీ ద్వారా వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని వీక్షించవచ్చు. ప్రసార భారతి ఓటీటీ ద్వారా కొత్తగా వెలువరించిన వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా దూరదర్శన్ కార్యక్రమాలను ప్రేక్షకులు వీక్షించవచ్చు. దీనిలో వీడియో ఆన్ డిమాండ్, రేడియో స్ట్రీమింగ్,
లైవ్ టీవీ స్ట్రీమింగ్, పలు లైవ్ ఛానళ్లు ఉంటాయి. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.